హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు క్వశ్చన్ నెంబర్ 7ని ఒకసారి పరిశీలిద్దాం. మనకు ఇట్లా క్వశ్చన్ నెంబర్ 7లో ఇడియమ్స్ లేదా ఫ్రేజెస్ ఒక 10 ఇచ్చారు, 10 ఇచ్చారు. దీనికి ఒక్కొక్క దానికి మనము ఎట్లా రాయాలంటే యూజ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. మనకు దీనికి మన సొంతంగా రాయవలసి ఉంటుంది. మనకు ఇది కనిపించట్లేని చెప్పి ఒక టైప్ కూడా చేస్తాను నీట్గా. అవి ఏంటంటే ఫస్ట్ది ఆల్ ఇన్ ఆల్, సెకండ్ వన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, థర్డ్ వన్ యాపిల్ పై ఆర్డర్, ఫోర్త్ వన్ ఎట్ ఆర్మ్స్ లెంత్, ఫిఫ్త్ వన్ బీట్ అరౌండ్ ద బుష్, సిక్స్త్ వన్ డెడ్ ఎగ్నెస్ట్, సెవెంత్ వన్ ఫూల్స్ ప్యారడైజ్, ఎయిత్ వన్ ఫ్రెంచ్ లీవ్, నైన్త్ వన్ ఏ హార్డ్ నట్ టు క్రాక్, 10th వన్ ఇన్ ఏ నట్ షెల్. వీటిని ఒకసారి తెలుగులో వీటి అర్థాలు చూద్దాము. అలాగే మన సొంత మాటల్లో ఎలా రాయవచ్చో ఉదాహరణలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ఇన్ ఆల్. దీని యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే మొత్తం మీద, లేదంటే అన్నిటికంటే ముఖ్యమైన లేదా ప్రధానమైన వ్యక్తి లేదా ప్రధానమైన విషయం అని అర్థం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే ఇన్ అవర్ క్లాస్ ద టీచర్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్, ఎవ్రీ వన్ లిజన్స్ టు హర్. దాని తెలుగు అర్థం ఏంటంటే మా తరగతిలో గురువు గారు మొత్తం మీద అందరికీ ప్రధానమైన వారు అని అర్థం. తరువాతది యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దీని తెలుగు అర్థం ఏంటంటే నిజానికి లేదా వాస్తవానికి అర్థం. దీనికి ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి సెంటెన్స్ చూద్దాము. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ I was not late. The meeting started early. దాని అర్థం ఏంటంటే నిజానికి నేను ఆలస్యంగా రాలేదు, సమావేశం ముందుగానే మొదలైంది. నెక్స్ట్ చూద్దాం. యాపిల్ పై ఆర్డర్. దీని అర్థం ఏంటంటే బాగా శుభ్రమైన లేదా బాగా క్రమ పద్ధతిలో ఉన్నదని అర్థం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ఒకసారి. హిస్ బుక్స్ ఆర్ కెప్ట్ ఇన్ యాపిల్ పై ఆర్డర్ ఆన్ ద షెల్ఫ్. తెలుగులో అర్థం ఏంటంటే ఆయన పుస్తకాలు ర్యాకులో బాగా క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి అని అర్థం. ఐ టు కెప్ట్ మై బుక్స్ ఇన్ యాపిల్ పై ఆర్డర్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, everyone should keep their books in apple pie order. తర్వాత చూద్దాం. ఎట్ ఆర్మ్స్ లెంత్. దీని అర్థం ఏంటంటే దూరంగా ఉంచటం లేదా దగ్గరకు రానివ్వకపోవటం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ హీ కీప్స్ డిజానెస్ట్ పీపుల్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఆయన అబద్ధాలు చెప్పేవారిని దూరంగా ఉంచుకుంటాడు. నెక్స్ట్ది బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటంటే ముఖ్యాంశాన్ని తప్పించటము లేదా పొడిగించటం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే స్టాప్ బీట్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. ఒక్కానించుకోవటం ఆపి నిజం చెప్పు అని అర్థం. నెక్స్ట్ది డెడ్ ఎగ్నెస్ట్. డెడ్ ఎగ్నెస్ట్ అంటే అర్థం ఏంటంటే పూర్తిగా వ్యతిరేకం అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటంటే మై పేరెంట్స్ ఆర్ డెడ్ ఎగ్నెస్ట్ టు మై గోయింగ్ అబ్రాడ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నేను విదేశాలకి వెళ్ళడాన్ని నా తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
తర్వాత ఎగ్జాంపుల్, ఫూల్స్ ప్యారడైజ్. ఫూల్స్ ప్యారడైజ్ అంటే అర్థం ఏంటంటే మాయాజాలములో లేదా నిజం కాని కళలలో జీవించటం. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే, హీ ఈజ్ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్ ఇఫ్ హీ థింక్స్ మనీ అలోన్ బ్రింగ్స్ హ్యాపీనెస్. డబ్బు మాత్రమే ఆనందమని అనుకుంటే అతడు మాయాజాలంలో జీవిస్తున్నాడు అని అర్థం. తర్వాతది ఫ్రెంచ్ లీవ్. ఫ్రెంచ్ లీవ్ అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞ లేకుండా గైరాజ్ అవ్వటం, అనుమతి లేకుండా వెళ్ళిపోవటం అనేటువంటి అర్థాలు కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే, ద వర్కర్ టుక్ ఏ ఫ్రెంచ్ లీవ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద మేనేజర్. ఆ కార్మికుడు మేనేజర్కి చెప్పకుండా అక్కడి నుంచి లేచిపోయాడు లేదా వెళ్ళిపోయాడని అర్థాన్ని ఇస్తుంది. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే అర్థం ఏంటంటే కఠినమైన సమస్య, సులభంగా పరిష్కరించలేని విషయం అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే, దిస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఈజ్ రియల్లీ ఏ హార్డ్ నట్ టు క్రాక్. దాని తెలుగు అర్థం ఏంటంటే ఈ గణిత సమస్య నిజంగా కఠినంగా ఉంది. చివరిది పదవది ఇన్ ఏ నట్షల్. ఇన్ ఏ నట్షల్ మీనింగ్ ఏంటంటే తెలుగులో సంక్షిప్తంగా లేదా తక్కువ మాటల్లో. ఇన్ ఏ నట్షల్ ద ప్రాజెక్ట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. తక్కువ మాటల్లో చెప్పాలంటే ప్రాజెక్ట్ వర్క్ గొప్ప విషయంగా నిలిచింది. థ్యాంక్ యూ అండ్ ఆల్. I shall meet again in the next video.